హాయ్ వెల్కమ్ టు షార్ట్ అండ్ స్వీట్ మూవీ షో వీట్యూబ్. ప్రేమనే కాదు, ప్రేమ వైఫల్యాన్ని అంగీకరించాలి, దాన్ని దాటుకొని ముందుకు సాగాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమ గతం కావద్దు, మధురమైన జ్ఞాపకం కావాలి. గతాన్ని మర్చిపోవచ్చు, జ్ఞాపకం మరపుకు రాదు. మంచి జ్ఞాపకం భవిష్యత్తును ఇంకా అందంగా మలుచుకునేలా చేస్తుంది. ఈ సబ్జెక్ట్తో వెరైటీగా తీసిన షార్ట్ ఫిల్మే ముహూర్తం. ఎంతో మంది ప్రేమికులను వారి వైఫల్యాలను ఒక్క దగ్గర పట్టి చూపించిన ఈ ఫిల్మ్ చేసింది శశికుమార్ తన టీంతో వచ్చారు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ గాయత్రి, ముహూర్తం ఫేమ్. ఫస్ట్ క్వశ్చన్ టు డైరెక్టర్ గారు. సో ఓవరాల్గా ఇప్పుడు ముహూర్తం అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, 1 lakh వ్యూస్ దాటిపోయాయి. సో హౌ యూ ఫీలింగ్? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీల్? యాక్చువల్లీ ముహూర్తం వచ్చి స్టార్ట్ అయింది, ఇది కంప్లీట్ ఒక 18 minutes నైట్ టైంలో, నైట్ షూట్లో జరుగుతుంది. సో నైట్ ఎఫెక్ట్లో నాకు ఒక కంప్లీట్ మూవీ నైట్ ఎఫెక్ట్లో చేయాలని ఉండింది. అండ్ దీస్ డేస్ బ్రేకప్ అంటే అదేదో కామెడీ లాగా ఏదో కుళ్ళు జోకులు పెట్టి దాన్ని చాలా దారుణంగా చూపిస్తున్నారని ఫస్ట్ ఫీల్ నుంచి అండ్ ఆ బాధలో నుంచి వచ్చింది ఆ కాన్సెప్ట్. సో యాక్చువల్లీ బ్రేకప్ ఈజ్ అన్ ఎమోషనల్ జర్నీ. సో ఆ ఎమోషనల్ జర్నీని ఒక కుళ్ళు జోకులు పెట్టి ఒక కామెడీ లాగా చూపించకూడదు. సో love is an emotion, so I believed in that emotion. So that's how Muhurtam turned out into a 20 minutes beautiful night video. So it's a team effort. First of all, I thanks my team. ప్రతి ఒక్కరి ఎఫర్ట్ వల్లే ఈరోజు సో అంత రెస్పాన్స్ ఉంది. అండ్ ఇండస్ట్రీ నుంచి కూడా సో సందీప్ కిషన్ గారు, వనిలా కిషోర్ గారు అండ్ ఉయ్యాల జంపాల హీరో రాజ్ తరుణ్, సో అందరూ షేర్ చేశారు ఎఫ్బీలో, ట్విట్టర్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడిటర్ గారికి, భాను. సో ఈ సినిమా ఎడిటింగ్ చాలా 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 బాగా వచ్చింది. సో మీరు ఎన్ని రోజులు చేశారు అండ్ చేసేటప్పుడు ఏమేం కేర్ తీసుకున్నారు? ఎలా డిసైడ్ చేసేసి డైరెక్టర్ గారితో ఏం డిస్కస్ చేసి ఎన్ని రోజులు చేశారు? శశి నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మంచి స్మూత్ ఎడిటింగ్ కావాలని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. సో దాన్ని బట్టి చేసాం. ఓవరాల్గా ఒక 15-20 days అరౌండ్ చేసాం. ఐ విల్ స్పెషల్ థ్యాంక్స్ టు నవీన్ అండ్ శశి. నేను యాక్చువల్లీ షూటింగ్ లొకేషన్లో ఏడుపు రాకుంటే, ఏదైనా యాక్టింగ్ చేయడానికి రాకుంటే నేను హీరో గారిని చూసి నేర్చుకున్నాను అనమాట. సో తొందరగా మూడ్లోకి వెళ్ళిపోయేవారు. సో ఎలా వచ్చింది మీకు అంత, అంటే మిమ్మల్ని చూసి నేను అంత బాగా నేర్చుకున్నాను కాబట్టి మీకు ఆ ఫీల్ ఎలా వచ్చింది? దీని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఈజ్ థ్యాంక్స్ టు ద బ్యూటిఫుల్ స్క్రిప్ట్ దట్ శశి హ్యాస్ రిటర్న్. తనకి ఆ ఇమోషన్ మీద అంత క్లారిటీ ఉంటుంది అండ్ హీ వాజ్ వెరీ షూర్ అండ్ వాట్ హీ వాంటెడ్ రైట్ ఫ్రమ్ మేము యాజ్ ఐ టోల్ యూ జాన్లో కలిసినప్పటి నుంచి వీ వర్ డిస్కసింగ్ ఆన్ మెనీ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ సినిమా. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ కానీ యాజ్ వీ స్పోక్ అబౌట్ వేరీడ్ సబ్జెక్ట్స్. అండ్ ఆ వచ్చిన క్లారిటీలోంచి వెన్ వీ యాక్చువల్లీ స్టార్టెడ్ మేకింగ్ ఇట్, అప్పుడు ఆన్ సెట్ ఇట్ వాజ్ నాట్ అ స్మూత్ ఫ్లో యాజ్ ఎడిటింగ్లో వచ్చినట్టు, బికాజ్ వెన్ టూ క్రియేటివ్ బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇస్ ఆల్వేస్ దట్ స్మాల్ ఫ్రిక్షన్. బట్ అందరికీ కన్విక్షన్ ఆన్ ద ప్రోడక్ట్ బేసిక్లీ. సో అందుకనే అండ్ దెన్ షీ గాయత్రి ఫస్ట్ టైమర్ అండ్ తను నేర్చుకుంది అంటుంది. సో ఐ థింక్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ యా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ గారికి. సో మీరు ఈ మూవీ ఐక్లిక్లో మీ ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు సో అంటే మీకు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మీకు ఎవరైనా ఫోన్ చేసి ఇది సూపర్ మీ ఛానల్లో పెట్టుకున్నారు అని ఎవరైనా చెప్పారా? లేకుంటే మీకు తర్వాత ఏమన్నా అంటే మీ ఫీలింగ్స్ ఏంటి మీరు ఛానల్లో పోస్ట్ చేసిన? ఫీలింగ్స్ కంటే ముందు శశి గురించి ఒక మాట చెప్పాలి. నాకు వచ్చిన అంటే నాకు తెలిసినంత వరకు శశిని చూసి ఒక డెడికేషన్ అంటే ఏంటి, 24 క్రాఫ్ట్స్ మీద ఎలా కమాండ్ ఉండాలి అనే ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్స్ ఉండాల్సిన క్వాలిటీస్ని నేను చూశాను. బట్ ఒక ప్రోడక్ట్లో 100% క్వాలిటీని ఇంతవరకు ఏ షార్ట్ ఫిల్మ్లో చూడలేదు. అండ్ 95% చూశాను, బట్ 100% ముహూర్తంలోనే చూశాను. అండ్ ముహూర్తం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్. ఇప్పుడు బేసిక్గా హీరోయిన్ గారి గురించి మాట్లాడాలండి. సో అమ్మాయి హీరోయిన్ లేకుంటే సినిమా కలర్ ఉండదు. సో మా సినిమాకి కలర్ ఎవ్రీథింగ్ మా హీరోయిన్ గాయత్రి గారు. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే సినిమా కదా, యాక్టింగ్ కదా, చేసేద్దాము, ఏడ్చాలంటే ఏడ్చాలి, నవ్వాలంటే నవ్వాలి, అంతే కదా అనుకున్నాను. త్రూ అవుట్ ముహూర్తం జర్నీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. ఏ సినిమాకైనా
నవ్వాలన్నా, ఏడ్చాలన్నా, ఏదైనా ఫీలింగ్స్ చూపించాలన్నా చాలా కష్టం స్క్రీన్ మీద. అది ఆ సిచ్యువేషన్‌లో కొంచెం కూడా ఫేక్‌గా అనిపించకూడదు. సో, నాకైతే ఒక సీన్‌లో ఏడుపు అస్సలు రావట్లేదు. డైరెక్టర్ కొట్టినా కూడా ఏడుపు రాని పరిస్థితి అనమాట. సో, ఇంకా ఏం చేయాలి అని ఆ టైంలో అప్పుడు నాకు గిరీష్ చెప్పేవాడు, ఇట్లా ట్రై చేయి అని చెప్పేసి. అదే నాకు చాలా హెల్ప్ అయింది. తను ఇట్లా షార్ట్ రెడీ అన్నప్పుడు వెంటనే వచ్చేసి ఏడ్చేవాడు. నాకేమో తనని చూస్తే నాకు అసలు ఏడుపే రావట్లేదు. సో, ఇంకా తర్వాత ట్రై చేసి ఇంకా డైరెక్టర్ చాలా హెల్ప్ చేశారనమాట ఏడుపు వచ్చే విషయంలో. సో, నేను చాలా ఈజీ అనుకున్నాను కానీ ఇట్ ఈస్ వెరీ టఫ్. సో, చాలా హ్యాపీగా ఉంది నేను చాలా బాగా చేసినందుకు. ఇంకా ఇలానే రోల్స్ రావాలి, ఇంకా కష్టమైన రోల్స్ రావాలి. నేను దాంట్లో కూడా ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో శశి ముహూర్తంలో అమ్మాయితోటి ఒక లేఖ డైరెక్ట్ ఇన్విటేషన్ వెనకలే రాయించాలి. నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది అయితే కమల్ హాసన్ గారి గుణ మూవీలో కమ్మని ఈ ప్రేమ లేఖ. సో నీకు ఎలాగ అసలు వై డిడ్ యూ వాంట్ టు పుట్ దట్ ఆస్పెక్ట్ ఇన్ టు ఇట్? బేసికలీ ఏ సినిమా అయినా అండి, గాడ్ ఫాదర్ కానీ, మణిరత్నం శంకర్ సినిమా, ఇళయరాజా మ్యూజిక్ తీసేసి రెహమాన్ మ్యూజిక్ తీసేసి చూస్తే సో 10 నిమిషాలు కూడా సినిమాని చూడలేము. సో మ్యూజిక్ అనేది నేచర్లో ఉండే ప్రకృతి ఎంత గొప్పదో ప్రకృతిలో ఉన్న సంగీతం కూడా అంత గొప్పది. సో అంత గొప్ప సంగీతం గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు. బట్ బాలు స్పైసీ గారికి చాలా థ్యాంక్స్. సో ఇక్కడ ఉన్నదాన్ని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నదాన్ని ఆయన పెంట్ హౌస్ వరకు తీసుకెళ్ళాడు ముహూర్తం ఆయన మ్యూజిక్తో. సో ఒక మాటలో చెప్పాలంటే సో హీ టుక్ ద ప్రాజెక్ట్ టు వెరీ హైయెస్ట్ లెవెల్. సో అర్ధరాత్రి 12 గంటలకు షూట్ చేస్తున్నప్పుడు విపరీతమైన హోర్ గాలి వచ్చి లైట్ కింద పడి లైట్లు పగిలిపోయాయి. అండ్ ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు లైట్ ఇలా జస్ట్ ఆర్టిస్ట్ పొజిషన్ మార్చి ప్యాన్ చేస్తుంటే పక్కింటి బంగ్లా పైన లైట్ పడి అరే దొబ్బే ఏంట్రా అని చెప్పి వాళ్ళు పంపించేశారు. అండ్ మేము షూట్ చేసింది ఫ్రెండ్స్ వాళ్ళ భరన్ అని ఫ్రెండ్ హోమ్లో. అండ్ మేము షూట్ చేయడం వల్ల వాళ్ళ ఇల్లు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. సో ఇన్ని జరుగుతుంటే ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసాంరా ఇలా జరుగుతుంది అని రోజు ఆ మాటని అనుకొని ఫ్రస్ట్రేషన్లో అరే ఈ మాట ఏంటి రోజు అనుకుంటున్నాను, ఇదేదో బాగుందా, సెట్ అవుతుందా ముహూర్తం అనే మాట. యాక్చువల్లీ ఆ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన టైటిల్ ముహూర్తం. ముహూర్తం దేనికి? పెళ్లికా, ప్రేమకా, వైఫల్యానికా, భవిష్యత్తులో మంచి జ్ఞాపకంగా మిగిలిపోవడానికా? ఇప్పుడు చూద్దాం. కళ్యాణం, కాంగ్రాట్స్, అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హనీమూన్ ఎక్కడా? ఇండియాలోనా అమెరికాలోనా? గౌతమ్, కార్డు ఇవ్వడానికి వచ్చావా, కారణాలు చెప్పడానికి వచ్చావా? ఇది జరగడానికి కారణం నేను ఒకటే కాదని చెప్పడానికి వచ్చాను గౌతమ్. ఎవరు? అమ్మా, నాన్న? కారణమైతే నా కార్డు మీద నీ పేరు శృతి. బాధ సైలెంట్గా ఉండలేదు శృతి. చూపుల్లో కనిపిస్తుంది, మాటల్లో వినిపిస్తుంది. ఇప్పుడు నా మాటలు నీకే అర్థమవుతాయి. నీతోడే మాట్లాడాలి, మాట్లాడతాను. దా. సో ఫైనల్గా పెళ్ళి కూతురు అయిపోయావు. అమ్మాయిలు వచ్చే ప్లేసే, నో ప్రాబ్లం, ఫ్రీగా ఉండు. ఇబ్బందిగా ఉంది గౌతమ్. ఇబ్బందిగా ఉంది, ఇబ్బంది నాకు కూడా. మాట్లాడితే ఏదైనా పోతుంది కదా. అవును, లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఇబ్బంది పడి ఉంటాం? గుర్తు రావట్లేదు. గుర్తు రావట్లేదా? నాకు గుర్తు రావట్లేదే.
లైఫ్లో ఫస్ట్ టైం ఏదైనా ఎప్పుడు మర్చిపోయి ఉంటాం? తెలీదు. ఫస్ట్ టైం ఎప్పుడు నవ్వుంటాం? మేబీ తెలీదు. ఫస్ట్ టైం ఎప్పుడు ఏడ్చుంటాం? గుర్తులేదు. ఫస్ట్ టైం ఎప్పుడు కోప్పడి ఉంటాం? నో ఐడియా. ఫస్ట్ టైం ఎప్పుడు సంతోషపడి ఉంటాం? చా చా నాకు గుర్తు రావట్లేదే. పోనీ ఫస్ట్ టైం ఎప్పుడు లవ్ చేసి ఉంటాం? ఫస్ట్ టైం న్యూ ఇయర్ రోజు 12 o'clock ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా ఐ లవ్ యూ చెప్పాను. లైఫ్లో ఫస్ట్ టైం అది అప్పుడే చెప్పాను. అది ఫస్ట్ లవ్ అంటే. ఫస్ట్ లవ్ మనతోనే ఉంటుంది, గుర్తుంటుంది. నువ్వు జోకులేస్తే నవ్వాను, వేరే అమ్మాయిని చూస్తేనే కోప్పడ్డాను, నీతో గొడవ పడితే ఏడ్చాను. అన్నీ గుర్తున్నాయి, కానీ నేను నీకు కరెక్ట్ కాదని లేట్గా గుర్తించాను గౌతమ్. కరెక్ట్ కాదు, సెట్ అవ్వదు. ఎందుకలా అనిపించింది? అనిపించలేదు గౌతమ్, అర్థమైంది. నువ్వు అందరిలాగా శాలరీని చూసి సంతోషపడవు, అండ్ యూ హ్యావ్ బిగ్ డ్రీమ్స్. అదే చాలా నచ్చింది. 3 years వెయిట్ చేయమన్నావు, నాన్నకు చెప్పాను, ఒప్పించాను. కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ మనకున్నంత ఓపిక పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి ఉండదు కదా గౌతమ్. పక్కింటి అంకుల్ నాన్నని పలకరించాలని, ఎదురింటి ఆంటీ అమ్మకి ఎదురుపడుతుందని, ఇష్టం లేని చదువు, ఇష్టం లేని జాబ్, ఇప్పుడు ఇష్టం లేని పెళ్ళి. లైఫ్లో కాంప్రమైజెస్ ఉండొచ్చు శృతి, లైఫే కాంప్రమైజ్ అవ్వకూడదు. లైఫ్ అందరికీ ఒకేలా అర్థం అవ్వదు గౌతమ్. ఎక్కడికి వెళ్ళినా నా పెళ్ళెప్పుడని అడుగుతుంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పలేక, నన్ను క్వశ్చన్ చేయలేక, ఎక్కువగా టెన్షన్ పడి నాన్న హెల్త్ పాడైంది. చాలా సీరియస్ అన్నారు, పెళ్ళి చూడాలన్నారు, ఎన్ఆర్ఐ సంబంధం అన్నారు. ఏడ్చాను, బాగా ఏడ్చాను, వచ్చేద్దాం అనుకున్నాను. కానీ నీ మాటలు గుర్తొచ్చాయి గౌతమ్. అదే ప్రేమలో 100% నిజాయితీ లేకపోయినా 1% కూడా స్వార్థం ఉండకూడదని. నీతో బ్రతకాలనుకోవడం నా స్వార్థం. ఇప్పుడు నేను వచ్చేస్తే నీ లైఫ్, నీ డ్రీమ్స్ అన్నీ డైల్యూట్ అయిపోతాయి గౌతమ్. సో 2 ఏళ్ళ ప్రేమ 3 ముళ్ళతో పోటీ పడలేక ఓడిపోయిందనమాట. కంగ్రాట్స్ 3 ముళ్ళు. నేను ఓడిపోయాను గౌతమ్. మా నాన్నకి ఏ డాక్టర్ ట్రీట్ చేయలేని జబ్బు, కూతురు వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ చూడగానే సెట్ అయిపోయింది. నాన్నే కదా, నమ్మేశాను. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇది చెప్పడానికి వచ్చావా? లేదు గౌతమ్, చివరిసారి నేను నాలా ఉండటానికి వచ్చాను. నీతో ఉన్నప్పుడు నేను అందమైన శృతిని, తెలివైన శృతిని, 10 గంటల వరకు పడుకునే శృతిని, తిండిబోతు శృతిని, పొగురుబోతు శృతిని. ఒక్క మాటలో నీతో ఉన్నప్పుడు నేను శృతిని. కానీ పెళ్ళి తర్వాత ఎలా ఉంటానో తెలీదు. ఇలా ఉండలేనేమో, ఉండకూడదేమో. సో నాలా నేను ఉండే లాస్ట్ మినిట్స్ ఇవి. యు ఆర్ సో స్పెషల్ ఇన్ మై లైఫ్ గౌతమ్. నేను ఈ లైఫ్లో స్పెషల్ కదా, అందరికీ ఇచ్చినట్టు నాకు ప్రింట్ కార్డ్ వేస్తావా? నేను చెప్తాను, నువ్వు రాయి. ఓకే, దా కూర్చో కూర్చో కూర్చో. అది కార్డ్ వెనకలే రాయి,
కార్డ్ వెనకాలే. రెడీ? ఓకే. నా మాజీలో ఎవరు గౌతమ్కి? కాదు 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 ఫ్రెండ్. నాకేమీ కాని గౌతమ్కి. అంతే కదా, ఇంకేం కాను కదా. రాయ్ 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 రాయ్. పసివాడైనా అమాయకుడైనా శ్రీరాముడు లాంటి గౌతమ్ జీవితంలోకి అడుగుపెట్టి ఓపిక నేర్పించి, ఓపిక డార్లింగ్, నిన్ను చూడాలని మీ ఇంటి దగ్గర, వీధి చివర, ఆఫీస్లో ఎన్ని రోజులు, ఎన్ని గంటలు లైఫ్లో దేనికోసం అంత వెయిట్ చేయలేదు తెలుసా? సో ఓపిక నేర్పించి రాయ్ రాయ్ నువ్వు రాయ్. ధైర్యాన్ని నేర్పించి, ధైర్యం నీతో మాట్లాడాలంటే ఎంత టెన్షన్ తెలుసా? ఒళ్ళంతా చెమట్లు పట్టేవి. చాలా ప్రిపేర్ అయ్యేవాడిని, ధైర్యం కూడా తీసుకునేవాడిని. సో ధైర్యం నేర్పించి, నీతో సారీ నాతో నడవాలని, నాతో కాఫీ తాగాలని ఆశను నేర్పించి, ఆ ఆశ నిజం చేసి ఆనందాన్ని నేర్పించి, ఇంకా ఇంకా చాలా నేర్పించి, చివరికి నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలని, అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలని, నాకు స్పెషల్ ఆఫర్ లాగా మనసుకి బరువుని నేర్పించి, గుండెకి బాధను నేర్పించి, కంటికి ఎడవడం నేర్పించి, ముహూర్తాలు, నక్షత్రాలు, అన్ని లెక్కలు కరెక్ట్గా చూసుకుని ఫిక్స్ చేసిన నా కమర్షియల్ కళ్యాణానికి రమ్మని, సిగ్గు లేకుండా నా స్వహస్తాలతో నేను రాస్తున్న ఆహ్వాన పత్రిక. ఇట్లు నీకేమీ కానీ. మీ పేరేంటండి? శృతి గారు, ఈ ప్రేమ అనేది ఒక పెద్ద సిటీ అండి. ఈ సిటీలో సెటిల్ అయిన ప్రతి ఒక్కరికి ప్రేమ జ్ఞాపకంగా మిగులుతుంది, బాధ ఆస్తిగా మిగులుతుంది. ఆస్తి కరిగిపోవచ్చు, ఖర్చైపోవచ్చు, కానీ జ్ఞాపకం మనసులో కదులుతూనే ఉంటుంది, మనిషిని కదిలిస్తూనే ఉంటుంది. మర్చిపోవడానికి నా గతం కాదు, జ్ఞాపకం. సో థ్యాంక్స్ ఫర్ దిస్ జ్ఞాపకం అండి. మీకు ఇంకా పెళ్లి పళ్ళు ఉంటాయి. సో ప్రతి కథలోనూ విలన్ ఉంటాడు, మన కథలో నేను. ప్రతి పెళ్ళికి ముందు ఒక ప్రేమ కథ ఉంటుందేమో, అందుకే ముహూర్తాలు పెడతారనుకుంటా. ఒక పెళ్లి కథ మొదలవడానికి, ఒక ప్రేమ కథ ముగిసిపోవడానికి. ఏ ముహూర్తంలో కలిసామో ఈ ముహూర్తంలో విడిపోతున్నావు. నా నుంచి నువ్వు చాలా నేర్చుకున్నావు, నీ నుంచి నేను ఒకటే నేర్చుకున్నాను, ప్రేమించడం నేర్చుకున్నాను గౌతమ్. థ్యాంక్స్. చరిత్రలో ప్రేమ లేని కథ ఉండదు. అసలు ప్రేమ లేకుండా ఏ కథ పూర్తవదు. అయితే ప్రతి ప్రేమ కథ చరిత్ర అవదు, కానీ ప్రేమను అర్థం చేసుకునే ఏ మనిషి కథ అయినా చరిత్రే. విత్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ లైఫ్ గోస్ ఆన్. అది ఫిల్మ్. అన్ని అలలు తీరానికి చేరనట్టే అన్ని ప్రేమలు పెళ్లి దాకా రావు. అలాగని ఆ ప్రేమను మర్చిపోలేం, తలుచుకుని బాధపడుతూ కూర్చోలేం. అదో అందమైన జ్ఞాపకం అంతే. అదే ముహూర్తం షార్ట్ ఫిల్మ్.